మన్మోహన్ మధు శర్మ హీరో హీరోయిన్ గా స్నేహ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ డైరెక్షన్ లో వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న న్యూ మూవీ డిఫరెంట్ మూవీ వాల్ పోస్టర్. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ ఎ లుక్. వాల్ పోస్టర్ సినిమాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అవుతుందని కోరుకుంటూ సినిమా అన్న తర్వాత 4 పైసలు కూడా సంపాదించి మంచి పేరు తెచ్చుకొని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని మరి 4-5 సినిమాలు తీసేటటువంటి డబ్బులు కూడా సంపాదించాలని, సంపాదిస్తుందని ఆశిస్తూ అభిలషిస్తూ పెద్దవాడిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఏమయ్యా, దీనికి కరెక్ట్ గా డైలాగ్ చెప్పడమే రాదు. దీని చుట్టూ 10 మంది ప్రొడ్యూసర్లు తిరుగుతారు. ఈ అమ్మాయికి డైలాగ్ నేర్పించి అలాగే మేకప్ అలాగే హీరోతో మాట్లాడే ఆ ఎమోషనల్ సీన్ ఉంది. వాల్ పోస్టర్ ప్రపంచ సినీ చరిత్రలో వాల్ పోస్టర్కి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఒక వాల్ పోస్టర్ వెనుక ఎంతోమంది కళాకారుల ఆవేదన ఉంది, ఎంతోమంది నిర్మాతల ఆవేదన ఉంది, ఎంతోమంది దర్శకుల ఆరాధన ఉంది, ఎంతోమంది మీడియా వారు అండ్ 24 డిపార్ట్మెంట్స్ తాలూకా కష్టం, శ్రమ ఉన్నాయి. ఫస్ట్ టైం ఇవన్నింటినీ తెలుసుకుని ఒక వాల్ పోస్టర్ వెనుక ఉన్నటువంటి ఇంపాక్ట్, స్ట్రగుల్స్ ఫస్ట్ టైం ప్రెజెంట్ చేయాలనిపించింది. వాట్ ఎ ఫోటోజెనిక్ ఫేస్ సార్. ఈ సినిమాలో తన అందంతో పాటు పర్ఫార్మెన్స్ లో కూడా మిమ్మల్ని డామినేట్ చేస్తుందేమో. వాట్ ఎ బ్యూటిఫుల్ స్ట్రక్చర్, ఏం గ్రాస్పింగ్ పవర్. సినిమాలో నటించిన ఎక్స్పీరియన్స్ ఉందా అని. మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో పోలిస్తే నేనెంత? మీరు నిజంగా చాలా గ్రేట్ రాజ్. మీలాంటి సీనియర్ దగ్గర నాలాంటి జూనియర్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏంటే గింజుకుంటున్నావు? దీనికోసం ఇక్కడ రప్పించింది. నేను పెద్ద హీరోని ఫీల్ అవుతున్నావా? వాల్ పోస్టర్ అనేది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా, వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా ఇటు పబ్లిక్కి అటు మీడియా వారికి ఒక మీడియేటర్ లాంటిది. ఇప్పుడున్నటువంటి మెగాస్టార్స్ కావచ్చు, సూపర్ స్టార్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, వాళ్ళకి స్టార్డమ్ అనేది ప్రజల్లో ఒక రకమైన అభిమానం, ప్రజల్లో ఒక రకమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు స్టార్ట్ అవ్వడం అనేది ఒక వాల్ పోస్టర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రెజెంటేషన్కి వచ్చేసరికి కామన్గా అందరూ ఏదో హీరోయిజం బేస్ చేసి, లేకపోతే హీరోలను బేస్ చేసి, మొత్తం మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులను బేస్ చేసుకుని తీస్తారు. యాక్చువల్గా నేనేంటంటే ఈ సబ్జెక్ట్లో ఫస్ట్ నుంచి కూడా ఒక క్రియేటివిటీని, ఒక కమర్షియల్ ఇంపాక్ట్ని, అట్ ది సేమ్ టైం యూనివర్సల్ అపీల్ని, న్యాచురాలిటీని ఫస్ట్ టైం టచ్ చేయడం జరిగింది.